మొదలవుతూనే రావణుడు అల్లకల్లోలం సృష్టించాడు. అతడి బాణముల ధాటికి వానరులెవరూ నిలవలేకపోయారు. క్రుద్ధుడైన సుగ్రీవుడు వానరులను వెంట తీసుకుని రాక్షస సేనపై ఎదురుదాడికి దిగుతూ విరుచుకుపడగా రావణుడు రాముని వైపు తన దృష్టిని మరల్చాడు. ఈలోగా విరూపాక్షుడు తన రథం దిగి ఒక గజమున ద్రోహించాడు. అతడు వానరుల వైపుకు దూసుకు వెళుతూ వారిపై బాణవర్షం కురిపించాడు. సుగ్రీవుడు ఒక మహావృక్షమును పెరికి దానితో ఆ ఏనుగును బలంగా మోది దానిని వెనుకకు కూలదోశాడు. గాయపడిన ఏనుగు మీద నుండి కిందకి దుమికిన విరూపాక్షుడు తన ఖడ్గమును డాలును పూని క్రోధంతో సుగ్రీవుని వైపుకు దూసుకు వెళ్ళాడు. మీదకు వస్తున్న శత్రువుపైకి సుగ్రీవుడు ఒక పెద్ద బండరాతిని విసిరినప్పటికీ విరూపాక్షుడు దాని నుండి తప్పించుకొని తన ఖడ్గమును